ఎవరి ద్వారా కలిసారు? మీకు మీరే కలిసారా? నాకెవరెవరు కూడా పంపించలేదు సారు. నాకు నేనే సొరవగా ఎళ్ళిపోయానండి. నాకు నేనే చొరవగా ఎళ్ళిపోయానమ్మా. హ్మ్. ఎందుకంటే నా భర్త చనిపోయిన ఈడికి బ్రెయిన్ తెలీదమ్మా. కాళ్ళు, చేతులు ఏమి పని చేయవు. ఉన్నా కానీ లేనట్టేనమ్మా. నన్నెవ్వరు సందర్భం నా దగ్గరికి పంపించలేదు. నేనే గెంటుకుంటా, ఏడుసుకుంటూ ఎళ్ళాను. అంటే అంతమంది జనంలో మీరు తనని తీసుకొని గెంటుకుంటూ వెళ్లారు. ఎళ్ళానండి. హ్మ్. తను అంత జనంలో అయినా సరే గెంటుకొని ఎళ్ళాం. ఆ రోజునైతే మాకు భోజనం కూడా లేదండి. హ్మ్. మాడిపోయాం కూడాను. హ్మ్. కాతే ముఖ్యమంత్రి సార్ గారు అయితే ఏమడిగారు మీరు? నే సార్ గారండి నా కొడుక్కి ఆదూరు పెట్టండి. మా భర్త లేడు. భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుందండి. ఈడికి బ్రెయిన్ తెలీదండి. ఏం తెలీదు. బాత్రూమ్‌కి పాస్‌కి తెలీదండి. అందుకని నేను ఇన్ని సంవత్సరాలు పెంచుకొచ్చానండి. ఈడికి ఉండడానికి ఆధారు పెన్షనేనండి. ఇల్లు స్థలం పెట్టమని నేను కోరుకుంటున్నాను. నాకింకేం వద్దండి. నా అంటే భర్త మీ భర్త లేరు. మీకు వికలాంగ పెన్షన్ కూడా ఇప్పటికి లేదా? లేదండి. మరి అధికారులని అడిగితే ఏమనేవారు? రేపురా, మాపురా అని సచివాలయం చుట్టూ 2 సంవత్సరాలు తిరిగానండి. పోనీ హ్మ్. ఆడికి రాకపోతే నేనన్నా పెట్టుకున్నానండి.